నమస్కారం. ఓకే స్టార్ట్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాంబాల్ నాయక్. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇక్కడికి ఈరోజు ఈ పెద్దమంగళారం గ్రామంలో మొయినాబాద్ మండల్లో గత నెల 30వ తేదీ రాత్రి అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులు మరియు కొంతమంది బోన్సర్లతో వచ్చి ఈ మా లంబాడీలకు సంబంధించిన ఇండ్లను కూలగొట్టిన దానిపైన ఈరోజు విచారణ కమిటీ ఇక్కడికి వచ్చినాం. కావాలని ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే పక్కల ప్రభుత్వము ఒక యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుందనే పేరు మీద మా లంబాడీలకు సంబంధించిన ఇండ్లనంతా కూలగొట్టిపోయినారు. ఇగో ఇక్కడ పక్కనే ఒక పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, అవి కూలగొట్టలేదు. ఇదే వెంచర్లో ఇగో పక్కన ఒక కానిస్టేబుల్ ఇల్లు ఉంది, అది కూలగొట్టలేదు. కానీ అర్ధరాత్రి డ్రోన్ కెమెరాలు తిప్పి ఎవరు ఉన్నారు ఎవరు లేనని గ్రహించి దాదాపుగా ఒక 150 మంది పోలీసులు, మున్సిపల్ కమిషనరు, ఏసీపీ, సిఐతో పాటు దాదాపుగా ఒక 100-150 మంది బోన్సర్లను తీసుకొచ్చి ఇక్కడ మహిళలను ఇండ్లకి వెళ్ళి బయటికి గుంజేసి, కనీసం వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే గిట పిల్లలని గిట బయటికి తీసుకొనియకుండా, ఆపరేషన్ అయిన ఒక ముసలాయన ఉంటే కూడా 3 నెలలు ఆయనకు ఆపరేషన్ కనీసం నడవరాదు, చలిలో ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి పడేసి ఒక్క సామాను తీసుకొనియకుండా అర్ధరాత్రి మూకమూడిగా మొత్తం బుల్డోజర్లతోని మా లంబాడి ఇండ్లను కూలగొట్టారు. ఇదేనా ఈ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ ఆ రోజు పేద ప్రజలకు ఇండ్లు కట్టించింది. కానీ ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ఇందిరమ్మ పాలన పేరు మీద చెప్పుకునే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా లంబాడీల ఇండ్లను కూలుస్తున్నది. మీకు ఓట్లేసి గెలిపించినము, మా లంబాడీలు ఓట్లేస్తేనే ఈరోజు చాలామంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మా ఓట్లతో గెలిచి ఇలా మమ్ములను రోడ్ల పాలు చేస్తున్నారా? మీ ఫామ్ హౌజుల కోసం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీడియా ముఖంగా మీ పైన ఆరోపణ వస్తుంది, మీ తమ్ముని పైన ఆరోపణ వస్తుంది, మీ తమ్ముడు, మీ అన్న తిరుపతి రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మీరే బహిరంగంగా ఒక మీడియా ముఖంగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారా? అలా చెప్పకుంటే మీరే దీన్ని ఎంబడుండి మీ తమ్ముని ద్వారా చేయించినట్టుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య కుమారుని హస్తం ఉన్నది. ఎందుకంటే ఏసీపీ గారు అంత కక్షేమున్నది మా లంబాడీల పైన. ఏసీపీ దగ్గెతుండి 100 మంది పోలీసులను, సిఐ, ఎస్ఐలను తీసుకొచ్చి కూర్చొని ఇండ్లు కూలగొడతాడా? ఇది 111 జీవోలో ఉందనుకోండి, ఈ పక్కల అన్ని ఇండ్లు కావా? మా లంబాడీలే ఇండ్లా? ఇక్కడ ఫామ్ హౌజులు లేవా? కాంగ్రెస్ నాయకుల ఇండ్లు లేవా? వేరే పార్టీల నాయకుల ఇండ్లు లేవా? ఈ పక్కనే ఒక నాయకురాలు ఇల్లు లేదా? అంటే ఎందుకు అంత కక్ష మా పైన? మీకేం అన్యాయం చేసినాం? నిన్ను ఓట్లేసి గెలిపించేందుకేనా మా లంబాడీల ఇండ్లన్నీ కూలగొడుతున్నావు? వారం రోజులే ఒక్క అధికారి ఇక్కడికి వచ్చి, ఒక రెవెన్యూ ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ ఎవరు ఇక్కడ సందర్శించి ఇలా పరిస్థితులేవి, ఇలా బతుకులేవి, ఇలా లంబాడి బిడ్డలు, ఒక గిరిజన బిడ్డలు కాబట్టి ఇలా పరిస్థితులేవి అని కనీసం తెలుసుకోరా? ఇంత అన్యాయమా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అన్యాయంగా మమ్మల్ని రోడ్ల పాలిస్తుందా? మనం చూస్తూనే ఉన్నాం, లగాచెర్లలో లంబాడీల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అదేవిధంగా ఇలా ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టుపక్కల ఇలా భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి మీకు సస్తగా ఎవరైనా దొరికిరంటే లంబాడీలే దొరికిరు. లంబాడీల భూములనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసి ఉన్నది. తక్షణమే వీళ్ళ పైన ఎవరెవరైతే దాడి చేసిరో, ఈ లంబాడీ ఇండ్లను ఎవరైతే కూల్చిరో మున్సిపల్ కమిషనర్ మోయినుద్దీన్ని సస్పెండ్ చేసి అతని పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. రాష్ట్ర డీజీపీకి లంబాడీ హక్కుల పోరాట సమితి వినతి చేస్తుంది. ఏసీపీలు, పోలీసులు సివిల్ తగాదాలో
తల దూర్చాల్సిన అవసరం ఉన్నదా? ఏ హక్కుతోని 100 మంది పోలీసులను తీసుకొని మీ ఏసీపీ గారు ఇక్కడ కూర్చొని మా లంబాడి మహిళను గర్భవతి అయిన 5 నెలల గర్భవతి అయిన మహిళను ఇంట్లోకెళ్ళి బయటికి గుంజుకొచ్చి జుట్టుబట్టి బయటికి గుంజుకొచ్చి తన చిన్నపిల్ల సంఖ్యలో ఉంటే కూడా బయటికి జుట్టుబట్టి గుంజుకొచ్చి తన్ని ఈరోజు ఆమెను హాస్పిటల్ పాలు చేస్తారా? ఇదేనా తరికా? కాబట్టి ఇక్కడికి వచ్చిన పోలీసుల పైన వారిని అందరినీ సస్పెండ్ చేయాలి, వారిపైన SST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత చిన్న చూప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లంబాడీలు అంటే? మమ్మల్ని బతకనియరా? ఇంకెన్ని రోజులు? తక్షణమే వాళ్ళు ఇండ్లు ఎవరైతే కూలగొట్టిరో జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి సందర్శన చేసి న్యాయ విచారణ జరిపించాలి. వీళ్ళు పట్టా ఇండ్లు ఎప్పుడో 1986లో చేసిన ఈ ప్లాట్లు, ఒక రాఘవేంద్ర సొసైటీ ద్వారా చేసిన ప్లాట్లు, ఈ ప్లాట్లను ఒక 2-3 చేతులు మారినాయి. దాని తర్వాత అక్కడ ఊర్లలో మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల పల్లెల్లో ఇండ్లు అలా భూములు, సొంత భూములు తక్కువ రేట్లకు అమ్ముకొచ్చి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద ఈ భూములు కొన్నారు, ఈ ప్లాట్లు కొన్నారు. ఒక 2-3 సంవత్సరాలే ఇక్కడ కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఇండ్లు కట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడిక్కడే కొంతమంది ఇండ్లు కడుతున్నారు. ఇక వాళ్ళ ప్లాట్లు, ఇక అన్ని పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిరు. కండ్లు మూసుకున్నారా? వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా మీరు? కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కూలగొట్టిన ఇండ్లను పునర్నిర్మించాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పని చేయకుంటే మేము పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి మా లంబాడి బిడ్డలకు అండగా ఉంటుంది. ఈ అన్నిట్లపైన సుప్రీంకోర్టు జడ్జితోని, రిటైర్డ్ జడ్జితోని న్యాయ విచారణ జరిపించి ఈ అన్నిటికీ బాధ్యులు ఎవరో వారిపైన చర్య తీసుకునే వరకు మేము పోరాడతామని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది.